మళ్ళీ నెక్స్ట్ సీఎం చంద్రబాబే. అంటే నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగాలు వదలడంలో కానీ రాష్ట్రంలో ఉన్న కొద్ది కాస్తనే బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఏపీని. జగన్ కాదు నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయననే చేయాలని నాకు ఆధార్ కార్డు కానీ పింఛన్ కానీ. పర్లేదు అనిపించండి, చంద్రబాబు వస్తే మంచిది. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు బాగుంది, అన్ని బాగున్నాయి. మద్యపాన నిషేధం ఒకటి సంపూర్ణంగా అమలు చేయడం ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ముసలి జీవితాలు అన్ని కంటిన్యూ బాగా నడుస్తున్నాయి, వర్కులు బాగా నడుస్తున్నాయి. అది మద్యపాన ఒకటి అమలు పరిస్తే సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది గవర్నమెంట్. నెక్స్ట్ టీడీపీ వస్తుందన్న, అదొకటి అమలు పరచాలన్న. ఈసారి ముసలిళ్ళకి జీతాలకి మిగతా స్కీములు ప్రవేశపెట్టినాడు కాబట్టి చంద్రబాబు వచ్చే ఒక అవకాశం ఉందన్న ఈసారి. ఇప్పుడు ఉన్నది ఉంటే అట్లనే ఉంటుంది, ఇంకా ఎట్టున్నది అట్లనే ఉంటుంది, వేరే అవకాశం ఏముంది ఇంకా చెప్పు. మాకు బాగా చేస్తున్నాడు, వికలాంగులకు బాగా పట్టించుకుంటాడు, పింఛన్ బాగా అందుతుంది. ఒకటేసారి జనవరిలో బోనస్ బాగా ఇచ్చా, 3500 వస్తుంది. మళ్ళీ సంక్రాంతి బోనస్ 1000 రూపాయలు, 1000 రూపాయలు వచ్చా, 4500. ఇప్పుడు నెల 3500 వస్తుంది. బాగా చేస్తున్నాడు మాకు. అందులో మాకు ఇప్పుడు ఆటోకి నన్ను ఆటో డ్రైవర్ని లైఫ్ ట్యాక్స్ అవన్నీ పోయినవి, ఇంకా కొంచెం మేలు. ఇంకా రాంగ ఇంకా కొంచెం మా గురించి పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక్కటే మాకు ప్రాబ్లం, పోలీసు వాళ్ళదే ప్రాబ్లం, అది తప్ప అన్నీ ఓకే. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తేనే బాగానే ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మనకి ఇప్పుడు జరిగే పనులు కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి, అది పరిస్థితి. చంద్రబాబు నాయుడు మంచి సంక్షేమ పథకాలే అందిస్తున్నాడు. పెన్షన్లకి 2000 రూపాయలు ఇస్తున్నాడు. రుణమాఫీది 50,000 అప్పుడు పూర్తి చేసినాడు. విడతల వారిగా ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి అయితే కంపల్సరీ ఆయనే వస్తాడు. ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది ఇప్పుడు, టీడీపీ ప్రభుత్వం. చంద్రబాబే రావచ్చు గ్యారంటీగా. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు బాగానే ఉంది పరిపాలన అయితే. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసినాడు జనాలను రాబట్టడానికి. చూడాలి ఎంతవరకు వస్తుంది. 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఈ జగన్కి చంద్రబాబు. టీడీపీ రావాలని అందరూ అనుకుంటున్నారు, అందరూ అది వస్తుంది అని బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు చేసే దానిలో మంచి బట్టి టీడీపీ వస్తే బాగుంటుంది, ఏదో ప్రజల్లో కొంచెం బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది అని అభిప్రాయం అందరికీ ఉంది ప్రజల్లో. ఏమంటే మన ఈ ఊరు దుస్థితి ఏమంటే మంచినీళ్ళు ఉండవండి మాకు. మంచినీళ్ళు లేవు ఈ ఊరుకు. గాలిదిన ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదిలితేనే మాకు నీళ్ళు అందరికీ. ఇంకా మనకి ఇప్పుడు మార్చి ఉంది కదా, ఇంకా నీళ్ళు ఉండవు. నీళ్ళు ఉండే కొద్దిగా 2-3 రోజులు వస్తాయి, అయిపోయాక 4 రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతామండి. మాకు నీళ్ళు లేవు మా ఊర్లో. ఇంకా అవే నీళ్ళే వాడుకోవాలా. 4 రోజులకు మళ్ళీ నీళ్ళు వస్తాయి. అవి గాలిదిన ప్రాజెక్ట్ నీళ్ళు వస్తేనే మాకు నీళ్ళు మళ్ళీ లేవు. ఇంకా మార్చిలో అయితే ఇంకా మేము బిందెలు పట్టుకొని పోవాలి. ఇంకా రోడ్ల మీద కూర్చుంటే అప్పుడు కలెక్టర్ వస్తే అప్పుడు ఆయన గాలిదిన ప్రాజెక్ట్ నుండి నీళ్ళు వదిలితే అప్పుడు మాకు తాగే నీళ్ళు. చాలా ఇబ్బంది అండి మన ఊర్లో, నీళ్ళ ఇబ్బంది. చూడు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసినా, ఎమ్మెల్యే ఎన్నిసార్లు గెలిచినా ఏం ప్రయోజనం లేదు. మా ఊరికి మాత్రం మంచినీళ్ళు చాలా కరువు. మీరు ప్రతి ఒక్కరిని కూడా విచారించుకోండి. మంచినీళ్ళ ప్రాబ్లం చాలా ప్రాబ్లం. ఇది ఒక్క ఊరికి మాత్రం అలా ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పట్టించుకోదు, టీడీపీ పట్టించుకోవడం లేదు. చెప్తారు కానీ వాళ్ళు చేయరు, ఇక్కడ మిగతా వాళ్ళని చేయనివారు. అది పరిస్థితి మన ఊరిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.